దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ దోపిడీకి తెరతీసింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్పెషల్ బస్సుల్ని అందుబాటులోకి తెచ్చామని చెబుతూనే అదనపు ఛార్జీల మోత మోగిస్తోంది. దీంతో సాధారణ సమయాల్లో ఉండే రేట్లే అనుకుని బస్సెక్కే ప్రయాణికులు టికెట్ ధరల్ని చూసి అవాక్కవుతున్నారు. ఎంతో ఆనందంగా పండుగకు సొంతూళ్లకు వెళ్దామనుకుంటే ఇలా అదనపు ఛార్జీలు పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి దూరంతో సంబంధం లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో టికెట్ల ధరల్ని అమాంతం పెంచారు. సాధారణ రోజుల్లో టికెట్ ధర 100 రూపాయలు ఉంటే స్పెషల్ బస్సుల పేరుతో 150 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 200 రూపాయల టికెట్ ధర ఉంటే 300 రూపాయలు, 320 రూపాయలు, 350 రూపాయల వరకు బస్సుల శ్రేణిని బట్టి ధరల్ని పెంచారు. దీంతో పండుగ అదును చూసి ఆర్టీసీ సంస్థ నిలువు దోపిడీ చేస్తోందని ప్రయాణికులు భగ్గుమంటున్నారు. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచి అన్ని బస్టాండ్లలో విపరీతమైన రద్దీ పెరిగింది. కొన్ని చోట్ల సరిపడా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు ఎదురుచూశారు. కాగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు దసరా పండుగకి కనిపించడం లేదు. చాలా మంది మహిళలు స్పెషల్ బస్సుల్లోనే ప్రయాణాలు సాగించారు. ఇక అరకొరగా కేటాయించిన ఉచిత బస్సుల్లో సీట్ల కోసం ఎప్పటిలాగే ఆడబిడ్డలు ఎగబడ్డారు. పలుచోట్ల తోపులాటలు, గొడవలు జరిగాయి.